ప్రజా ఎన్కౌంటర్ ప్రజా అక్షరం చూసుకుందాం ఒకసారి. పెద్దపల్లి రాజన్న రాసింది. ఏమైంది ఈ సమాజానికి? రాష్ట్రంలో సమస్యలు అట్టడుగుతున్నా పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఓవైపు పాలకుల ప్రజా వ్యతిరేకత విధానాలను అవలంబిస్తున్న ఎదురు తిరిగి అడగలేని సమాజం నోళ్లు మూసుకొని మౌనంగా ఉంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయడం మర్చిపోయి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా భూ కబ్జాలకు పాల్పడుతూ కమిషన్ల కక్కుర్తిపడి రాష్ట్రాన్ని దివాలా తీస్తున్న నా ప్రజానికం ముక్కున వేలేసుకుని గప్చుప్గా వింతలు చూస్తుంది. అధికార పార్టీ చేస్తున్న అరాచకాలను భరించలేక కొంతమంది సామాజికవేత్తలు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై తిరుగుబాటు గలం ఎత్తితే మింగుడు పడని నేతలు అక్రమ అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మాట్లాడడం రాజ్యాంగం కల్పించిన హక్కుని మర్చిపోయిన భావస్వేచ్ఛ హరిస్తున్న ప్రభుత్వ విధానాలను ఖండించాల్సిన సమాజం మౌనవ్రతం వహిస్తుందంటూ పెద్దపల్లి రాజన్న ప్రజాక్షరం రూపంలో రాసిండు. నిజంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగదొక్కుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని అప్పులకుప్పలుగా చేస్తూ వీళ్ళు ఇష్టానుసారంగా ప్రజలకు ఇలా ప్రభుత్వాలు అధికారంలో ఇలా పార్టీలు అధికారంలోకి రావడం కోసం ప్రజలకు ఇచ్చిన హామీల కోసం అడ్డగోలుగా అప్పులు చేసి రాష్ట్రంలో మన ప్రజల మీద నెడతా ఉన్నారు. అసలు అడగాల్సిన సమాజం మౌనంగా ముక్కలు మేలేసుకొని చూస్తుంది అన్నట్టు పెద్దపల్లి రాజన్న ప్రజాక్షరం.